1600 సెంచరీలో డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ బంగారం, పింకనీలు, మసాలా, సిల్క్ లాంటి వస్తువులను ప్రపంచవ్యాప్తంగా నౌకల ద్వారా వ్యాపారం చేసి ఈ వ్యాపారం నడపడానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైంది. డబ్బు కోసం వారు ప్రైవేట్ వ్యక్తుల నుండి పెట్టుబడి తీసుకునే అవకాశం ఇచ్చారు. బదులుగా పెట్టుబడిదారులకు లాభాల్లో వాటా ఇచ్చారు. ఈ షేర్లను యూరోప్లోని కాఫీ హౌస్ మరియు క్వార్టర్స్ లో అమ్మేవారు. ఆ విధంగా వారు తెలియకుండానే ప్రపంచం మొట్టమొదటి స్టాక్ మార్కెట్ ని ప్రారంభించారు. ప్రజెంట్ ఇప్పట్లో స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవడానికి స్కూల్, ఉద్యోగాలు, ఇంకా టీవీ ఛానల్ కూడా ఉన్నాయి. కానీ ఈ కాలానికి చెందిన స్టాక్ మార్కెట్ చాలా కష్టంగా మారింది. మరి ఇప్పటి కాలంలో కంపెనీలు, పెట్టుబడిదారులు ఈ మార్కెట్ని ఎలా వాడుతున్నారు? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కొత్త కాఫీ కంపెనీ మార్కెట్లోకి రాబడుతుంది. మొదట ఆ కంపెనీ పెద్ద పెట్టుబడిదారులు తమ వ్యాపార ఐడియాలను పెట్టుబడి పెట్టే అవకాశం పొందారు. వారు కంపెనీ ప్రారంభ పెట్టుబడి IPOకి సహాయం చేశారు. ఇది కంపెనీని ఆర్థికంగా పబ్లిక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీ ఈ వ్యాపారం లాభదాయకంగా భావిస్తే ఆ స్టాక్ను కొనుగోలు చేయవచ్చు. స్టాక్ కొన్న పెట్టుబడిదారులు ఆ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. వాళ్ళు పెట్టిన డబ్బులతో ఆ కంపెనీ డెవలప్ అవుతుంది. కంపెనీ విజయాలు సాధించే కొద్దీ మరింత మంది స్టాక్ కొనాలని ఆసక్తి చూపిస్తారు. అలా డిమాండ్ పెరుగుతున్నప్పుడల్లా స్టాక్ ధర కూడా పెరుగుతుంది. దీనితో కొత్తగా కొనాలనుకునే వారి ఖర్చు పెరుగుతుంది. అలాగే ఇప్పటికే కొన్న వాళ్ళ స్టాక్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ చేయడానికి డబ్బు సమకూరుస్తుంది మరియు మార్కెట్లో వారి విలువ పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది వారి ఆలోచనల మీద నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టారని అర్థమవుతుంది. కానీ ఒకవేళ ఆ కంపెనీ లాభాలు తక్కువగా వస్తున్నాయని ఎవరికైనా అనిపిస్తే వారు తమ స్టాక్ ని అమ్మివేస్తారు. కంపెనీ ఇంకా వాల్యూస్ కోల్పోతుండగానే లాభాల కోసం అమ్మాలని చూస్తారు. ఇలా షేర్లు అమ్ముతున్న కొద్దిగా వాటి మీద డిమాండ్ తగ్గిపోతుంది. షేర్ ధర తగ్గుదలతో కంపెనీ మార్కెట్ విలువ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సరఫరా మరియు డిమాండ్ల మధ్య తూగుతూ ఉండే వ్యవస్థపై ప్రభావితం చూపిస్తుంది. వాటిలో ప్రొడక్షన్ ధరల మార్పులు, టెక్నాలజీ మార్పులు, కార్మిక ఖర్చులు పెరుగుదల వంటి మార్కెట్ సుంకాలు ఉంటాయి. పెట్టుబడిదారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభదాయకమైన షేర్లను అమ్ముకుంటారు. ఈ అన్ని మార్పులు రోజువారీ మార్కెట్లో గందరగోళాన్ని మొదలుపెడతాయి. నష్టాల్లో ఉన్న కంపెనీ చెడు పబ్లిసిటీ ఉండడం వల్ల మార్కెట్ ధర తగ్గవచ్చు. స్టాక్ మార్కెట్లో కంపెనీ వాల్యూ తగ్గుతున్నట్టు అనిపిస్తే చాలా మంది పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతారు. దీనివల్ల నిజంగా కంపెనీ విలువలు కూడా పడిపోతాయి. స్టాక్ మార్కెట్ పై నమ్మకం అనేది ఆర్థిక అభివృద్ధి నుంచి ఆర్థిక మాధ్యమం వరకు ప్రభావం చూపగలదు. దీనివల్ల నిజంగా కంపెనీ విలువలు కూడా పడిపోతాయి. అందుకే ఎక్కువ మంది నిపుణులు తక్షణ లాభాల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎక్కువగా నమ్మకంగా ఉంటాయని చెప్తారు. కానీ స్టాక్ మార్కెట్ అనేది ఓన్లీ రిచ్ పర్సన్స్ అండ్ పవర్ఫుల్ పర్సన్ వారికే కాదు. ఇంటర్నెట్ వల్ల పబ్లిక్ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఇంటర్నెట్ వల్ల సాధారణ పెట్టుబడిదారులు కూడా పెద్ద పెట్టుబడిదారులతో సమానంగా స్టాక్ కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ క్లిష్టమైన వ్యవస్థ గురించి తెలుసుకున్నందుకు వారు కూడా స్టాక్ ట్రేడింగ్ చేయడం, వ్యాపార మద్దతులు ఇవ్వడం, తమ ఆర్థిక లక్ష్యాలు సాధించడం మొదలు పెట్టవచ్చు. మొదటి అడుగు పెట్టుబడులు పెట్టడం. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నారా? అయితే ఇన్వెస్ట్ స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ మీకోసం.